కంగ్రాచ్యులేషన్స్ సార్. ఇందిరమ్మ ఇల్లు ఫేజ్ 1 సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి ఫేజ్ 2లోకి ఎంటర్ అవుతుంది. ఫేజ్ 2 విజన్ ఏంటో, తర్వాత ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చో కొంచెం చెప్తారా? సో ఫేజ్ 1లో మనం 4.5 lakh హౌసెస్ శాంక్షన్ ఇచ్చాము. ఆల్మోస్ట్ 1 lakh హౌసెస్ కంప్లీట్ అయినాయి. మిగతా హౌసెస్ కూడా త్వరలోనే కంప్లీట్ అవబోతున్నాయి. నౌ ఆనరబుల్ సీఎం గారు ఫేజ్ 2 ఆఫ్ ఇందిరమ్మ ఇల్లు అనేది లాంచ్ చేశారు. వీఆర్ గోయింగ్ టు శాంక్షన్ 2.5 lakh హౌసెస్, అంటే ఎవ్రీ కాన్స్టిట్యుయెన్సీకి 2000 ఇల్లు శాంక్షన్ చేయబోతున్నాం. సో ఇందులో గుడిసెల్లో ఉన్న వాళ్ళకి మనం మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాము. సో ప్రయారిటీ హడ్ డ్వెల్లర్స్కే ఉంటుంది. ఎవరైతే పూర్ గుడిసెల్లో ఉంటారో వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. సీఎం గారు తెలంగాణని ఒక గుడిసెలు లేని తెలంగాణగా నిర్మిద్దాం అనే ఒక స్లోగన్తో ఈ సెకండ్ ఫేజ్ అనేది లాంచ్ చేశారు. సో దానికి అనుగుణంగా ముందుకెళ్తాం. మరి ఫేజ్ 1కి ఫేజ్ 2కి ఏమన్నా మార్పులు ఉన్నాయా సార్? సో ఫేజ్ 2 ఇందిరమ్మ ఇల్లు పథకంలో మనం కొన్ని చేంజెస్ తీసుకొచ్చాం. ఫేజ్ 1లో ఓన్లీ ఎవరైతే కొత్తగా ఇల్లు స్టార్ట్ చేస్తున్నారో, అంటే పాత ఇల్లు ఉంటే దాన్ని మొత్తం కూలగొట్టి కొత్తగా స్టార్ట్ చేయడం కావచ్చు, అట్లాంటి వాళ్ళకే అవకాశం ఉండే. కానీ మనం ఫేజ్ 1లో చూసినది ఏంటంటే కొంతమందికి మంచి గోడలు ఉన్నాయి, వాళ్ళు ఇల్లు ఆల్రెడీ ఉన్న ఇల్లు మంచి గోడలు ఉన్నాయి, ఓన్లీ రూఫ్ మాత్రం ఏదో రేకుల షెడ్డో లేకపోతే జిఐ షీటో పెంకులో ఉన్నాయి. సో వాళ్ళు ఉన్న ఇల్లుని పూర్తిగా కూలగొట్టి మళ్ళీ కట్టడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. సో అలాంటి వాళ్ళ కోసం మనం ఇప్పుడు కొత్త ఒక వెసల్బాట్ అనేది ఈ ఫేజ్ 2లో తీసుకొచ్చాం. ఎట్లా అంటే మీరు సపోజ్ ఏదో ఒక టౌన్లో ఉన్నారు, ఒక 4-5 సంవత్సరాల ముందే ఒక రేకులు ఇల్లు కట్టుకున్నారు 2-3 లక్షలు పెట్టి. సో మీరు మళ్ళీ మీ ఇల్లుని పూర్తిగా కూలగొట్టి ఫ్రెష్గా ఇల్లు కట్టాల్సిన అవసరం లేదు. మీ గోడ బాగుంది, ఆ గోడ మీద స్లాబ్ వేయగలుగుతారు అనేటప్పుడు ఆ రేకుల్ని తీసి ఆ స్లాబ్ మాత్రం వేస్తే మీకు 2 lakhs ప్రభుత్వం తరపు నుంచి ఇవ్వడం జరుగుతుంది. అలానే మీరు ఏదో ఊర్లో ఉన్నారు, మీకు మంచి బ్రిక్ వాల్స్ ఉన్నాయి, గోడలు మంచి గోడలు ఉన్నాయి, పెంకుటిల్లు ఉంది, ఆ పెంకుల్ని తీసేసి నేను స్లాబ్ పోసుకోవాలి అని అనుకుంటారంటే డెఫినెట్లీ మీరు ముందుకెళ్ళొచ్చు. ఓన్లీ స్లాబ్ మాత్రం మీరు మార్చుకుంటే సరిపోతుంది, ఆర్సీసీ స్లాబ్ వేసుకుంటే సరిపోతుంది. మీకు 2 lakhs మీ ఖాతాలో వేయడం అనేది జరుగుతుంది. చాలా బాగుంది సార్. మరి ఈ స్కీమ్కి ఎలా అప్లై చేయాలో కూడా కొంచెం చెప్తారా? సో మనం 2024లో ప్రజాపాలనలో ప్రతి గ్రామానికి వెళ్ళి అప్లికేషన్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఇవి అన్నీ ఆల్రెడీ మన ఇందిరమ్మ ఇల్లు డేటాబేస్లో ఉంది. సో ఆల్రెడీ మీరు అప్లై చేసి ఉన్నట్లయితే మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ద సేమ్ డేటాబేస్ విల్ బి యూస్డ్. ఎవరైనా అప్పుడు అప్లై చేయలేదు, నేను ఎక్కడో మిస్ అయ్యాను, లేకపోతే హాస్పిటల్ ఉన్నా, అట్లాంటి ఎవరైనా ఒకరో ఇద్దరో ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఇంకా కూడా అవకాశం ఉంది. మీ ఎంపీడీఓ ఆఫీస్లో కానీ మున్సిపల్ ఆఫీస్లో కానీ వెళ్ళి ప్రజాపాలన సేవా కేంద్రం లాగిన్ నుంచి అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్.